హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీని నేను రెగ్యులర్గా ఎలా చేసుకుంటానో చూపించబోతున్నానండి. నేను ఎప్పుడు చికెన్ కర్రీ తెచ్చుకున్నా సరే ఈ విధంగా చేస్తానన్నమాట. చాలా టేస్టీగా మంచి గ్రేవీతో చాలా యమ్మీగా ఉంటుందండి. సో నేను చేసుకునే ప్రాసెస్లో కనుక మీరు ఒక్కసారి ట్రై చేశారంటే పదే పదే అలానే చేయాలనిపిస్తుంది అనమాట. మరి ఈ చికెన్ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. దీనికోసం నేను ఇక్కడ అరకిలో వరకు చికెన్ తీసుకున్నానండి. చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి 1 కప్పు వరకు పెరుగునైతే వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోండి. పులుపు తక్కువైన పెరుగు అయితే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోండి. పులుపు బాగా ఉంది అనుకుంటే నిమ్మరసం వేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ధనియా పౌడర్ 1/2 స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. కలర్ అనేది మీ ఆప్షనల్ అండి. నేను చికెన్ కర్రీలోకి కలర్ అయితే డెఫినెట్గా యాడ్ చేస్తానన్నమాట. నేను రెడ్ ఫుడ్ కలర్ని వేసాను. అది మీ ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. బాగా చేత్తో ఇలా రఫ్ చేసుకుంటూ చికెన్ ముక్కలకి బాగా ఈ మసాలాస్ పట్టేలా ఇలా కొంచెం కలిపేసుకొని దీనిపైన మూతను పెట్టుకుని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. చికెన్ ఈలోపు 1/2 అవర్ అయిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి 2 లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ విధంగా వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుతూ ఉంటే మంచి గ్రేవీగా బాగా ఆనియన్స్ అనేవి మెత్తబడిపోతాయండి. టమాటో ఆనియన్స్ ఇలా అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ కూడా వేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా దీన్ని ఇలా కలుపుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పాటు ఇలానే ఉంచుకోవాలి. 1/2 అవర్ అయ్యాక చికెన్లో ఉండే వాటర్ అంతా ఈ విధంగా అయ్యి చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఇలా మనం మ్యారినేట్ చేసేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకొని చికెన్ కర్రీ చేస్తామంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మనకి గ్రేవీ కావాలి అనుకుంటే ఇలా ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకోవాలి. మనకి గ్రేవీ అవసరం లేదు అనుకుంటే మనం చికెన్ కర్రీని ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీ ఈ విధంగా ఉంచేసుకొని మీరు బాయిల్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే పైన కొంచెం కొత్తిమీరని వేసేసుకోండి. కొత్తిమీర ఒక్కొక్క రోజు ఉంటే వేస్తానండి, లేదు అనుకుంటే ఇలానే సర్వ్ చేసుకుంటానన్నమాట. చాలా టేస్టీగా యమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. సో మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.